హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మా పెద్దమ్మాయి విద్యాశ్రీది సీమంతం వీడియో చూపిస్తున్నాను. ఇది 2021 ఏప్రిల్ నెలలో 14వ తారీఖు జరిగింది, అంటే 4 ఇయర్స్ బ్యాక్. అది వీడియో ఇది. యాక్చువల్ నేను అన్ని పాత ఫొటోస్ చూసుకుంటూ కూర్చున్నాను. అప్పుడు ఈ ఆల్బమ్ దొరికింది. అన్ని ఫొటోస్ చూస్తుంటే నాకేదో హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో చూద్దాము ఎలా ఉంటుందో అనేసి వీడియో వేసాము. టీవీలో అన్ని ఈ వీడియోస్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీ కూడా మా ఫ్యామిలీ లాగే అనిపిస్తుంది నాకు. అందుకని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 వీడియోలు చేస్తున్నాను. ఇది పార్ట్ 1 వీడియో. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఈ ప్రోగ్రామ్ని మేము సెలబ్రేట్ చేసాము. ఇంట్లోనే ఫస్ట్ హారతి చేసుకొని, ఇంట్లో ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి కదా, సీమంతం అది ఎలా చేయాలా అన్ని పూజలు అక్కడ చేసుకొని కళ్యాణ మంటపానికి 8 గంటలకెలా ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. 8 నుంచి ఈవినింగ్ 6:30కి ఇంటికి వెళ్ళాము. ఈ సీమంతం ఫంక్షను చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మేము 9 హారతీలు చేయించాము. యాక్చువల్ సీమంతం అంటే ఒకటే హారతి చేస్తారు. మేము ఇప్పుడు ట్రెండ్ నడిచిందంట, మా ఫ్రెండ్ చెప్పింది. 9 రకమైన హారతులు చేస్తారంట. అంటే ముత్యాల హారతి, పసుపు కుంకుమ హారతి, గాజుల హారతి, దీపాల హారతి, టెడీ బియర్స్ పెట్టి ఒక డెకరేషన్ చేసి ఒక హారతి, ఇలాగే చాలా వెరైటీ, అన్నపూర్ణేశ్వర హారతి, ఇలాగే చాలా వెరైటీస్ హారతులు చేశారు. అవన్నీ మీకు ఇందులో చూపిస్తూ పోతాను. ఈ వీడియోలో 3 హారతీల వరకు చూపిస్తాను. ఇంకా బయట ఫోటో అన్ని వీడియోస్ బాగా తీస్తున్నాడు. వీడియోగ్రాఫర్స్కి అలాగే ఫోటో తీసే వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ వినోద్, చాలా బాగా ఫోటో తీసావు. ఇప్పుడు చూడండి, ఈ శారీ వచ్చేసి గాగ్రా లాగా అనిపిస్తుంది కదా, కానీ ఇది శారీనే. ఇది గాగ్రా లాగా ఉంటుంది. దీనికి హెవీగా స్టోన్స్ది జ్యువెలరీ వేసాము. ఇది హైదరాబాద్లో తెచ్చాను నేను. ఫస్ట్ హారతి పసుపు కుంకుమ హారతి చేస్తున్నాము. ఇది ఇంటి నుంచి వెల్కమ్ కూడా చేశారు మా పిల్లలు, అందుకని ఇది గాగ్రా వేసాము. ఇలాగే ఈ వీడియోలో 3 డ్రెస్సెస్ అంటే 3 శారీస్ చేంజ్ చేసాము. అవన్నీ మీరు చూస్తూ పోండి. ఇక్కడ మా అబ్బాయి, మా అమ్మాయి అందరూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మేము 7:38కెల్లా ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. మేము వచ్చే లోపల ఆమె అన్నీ ఏదే ఆర్తికి ఏ డిజైన్ చేస్తే బాగుంటుందని అంత డెకరేషన్ అయితే ముగించింది. ఇది పసుపు కుంకుమ హారతి చాలా బాగా డెకరేట్ చేసింది. తను శిల్ప అని రాయచూర్లో ఉంటుంది. నాకు ఈ పార్లర్లో ఆమె పరిచయము, ఇప్పుడైతే ఫ్రెండ్ అయింది. చాలా బాగా ఏ ఈవెంట్ ఉన్నా దానికి తగ్గట్టు డెకరేషన్ చేస్తుంది. వెల్కమ్ పార్టీ కానీ, పెళ్ళిళ్ళకి, మీ ఇంట్లో ఏ ఒక్క చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ వరకు చాలా బాగా డెకరేట్ చేస్తుంది. ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్తుంది. పసుపు కుంకుమకి తగినట్టు ఎరుపు మరియు పసుపులో పూలు పెట్టి అన్ని కర్టన్ వేసి దానికి తగినట్టు అదే కలర్లో ఆమె డెకరేట్ చేసింది. ఇంకా ఫస్ట్ హారతి అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ హారతి పెద్దవాళ్ళు చేస్తే బాగుంటుంది కదా అని మా అమ్మ నాన్న వాళ్ళతో ఫస్ట్ హారతి చేయిస్తున్నాము. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోస్ మొత్తం మీరు చూడొచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఫస్ట్ మేము వీడియో వదలంగానే నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే కమెంట్లో కూడా తెలియజేయండి. మేము ఏ పార్లర్ వాళ్ళనైతే పియ్యలేదు, నేనే మేకప్ చేశాను. చాలా బాగా కనిపిస్తుంది కదా. వీళ్ళు మా మహేష్ అమ్మ నాన్న, అంటే నాకు చిన్నప్ప చిన్నాన్న అవుతారు. వీళ్ళు 4 ఉన్నారు. అందరూ వచ్చారు ఈ ఫంక్షన్స్కి. అందరినీ మీకు చూస్తూ పోతాను. యాక్చువల్ ఇలా ఇంత గ్రాండ్గా అవుతుందని నేను కూడా అనుకోలేదు. ఫస్ట్ టైము ఇలా 9 హారతులు మా ఫ్రెండ్ చెప్పిందని చేస్తున్నాను. టైమింగ్ సరిపోతుందో లేదో, ఎలా అవుతుందో ఎలా లేదో నాకైతే లోపల టెన్షనే ఉంది. కానీ చాలా బాగా జరిగింది. వీళ్ళు లాస్ట్ చిన్నాన్న, మా బాబాయి, మా పిన్ని, వీళ్ళు కూడా హారతి చేశారు.
లాస్ట్ వీక్ వీడియోలో మా అమ్మమ్మ గారి పుట్టినిల్లు సంబరాలు అని కైరెడ్డి ఫ్యామిలీ అని 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోలు కనుక మీరు చూసుంటే మేము ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నది ఆ వీడియోలో మీరు చూడొచ్చు. ఆ వీడియోస్ చూడలేదంటే ఖచ్చితంగా ఆ వీడియోలు చూడండి, మీకే తెలుస్తుంది. ఈమె మా 2వ చిన్నమ్మ నిర్మల అని వెల్లుర్తిలో ఉంటారు. మా బాబాయ్ రాలేదు. ఈయన మా 3వ బాబాయి, 3వ పిన్ని రాలేదు. అందరు కలుసుకొని ఇలా ఫంక్షన్ చేస్తే అది హ్యాపీనెస్సే వేరే ఉంటుంది కదండి. నాకైతే ఇది చూసి చాలా బాగా అనిపించింది. అందరూ ఇలా హారతులు చేసి అందరు బ్లెస్సింగ్ పిల్లల మీద ఉంటే చాలా మంచిగా కదా. ఈయన భాస్కర్ అని మా మహేష్ అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు మా బాబాయి హారతి చేస్తున్నారు. అందరూ రిలేషన్స్ వచ్చారు. మా అమ్మ సైడు, మా నాన్న సైడు, మా సైడు, మా అమ్మాయి సైడు, ఎక్కడెక్కడ మా రిలేషన్స్ ఉన్నారో అందరికీ పిలిచి ఈ వేడుక జరుపుకున్నాము. వీళ్ళు మహేష్ మేనత్త కొడుకు, వీళ్ళు కూడా ఆదోన్లో ఉంటారు. అల్లుడు అవుతాడు కదా మహేష్కి, చాలా ఆట పట్టిస్తున్నారు. నాకైతే అమ్మమ్మ అయ్యావని చాలా ఆట పట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక హారతి ముగిసింది, 2వ హారతికి రెడీ చేశాను. మా అమ్మాయి పెళ్ళెప్పుడు ఇలాంటి సెట్స్ లేకుండే, అంటే ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ కల్లా ఇలా సెట్స్ వేసుకుంటారు కదా. తనకి ఇలాంటి సెట్ వేసుకోవాలని ఆశగా ఉందంట. ఇంకా తను ఆశపడింది కదా, ఎందుకు కాదనాలనేసి ఎలాగూ ఇప్పుడు చేసేది మేము దీపాల హారతి కదా, రియల్ ఫ్లవర్స్తో దీపాల హారతి డెకరేట్ చేశారు. దానికి తగినట్టు అలంకరణ ఉంటే బాగుంటుందనేసి ఇల్కల్ శారీకి ఈ జ్యువెలరీ వేసాను. తన ఆశ కూడా నెరవేరుతుంది, చూడ్డానికి కూడా బాగా కనిపిస్తుంది అనేసి ఇది నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చాను. అది చూసి నాకు అప్పుడు లేకుండే ఉంటే నేను వేసుకుంటుంటే అని ఆశపడింది కదా. ఇంకా తన ఆశ ఎందుకు కాదనాలనేసి అదే సెట్ వేసాము. విద్యతో పాటు మహేష్ కూడా డ్రెస్ చేంజ్ చేశాడు. ఇద్దరి కాంబినేషన్ బాగుంది కదా. ఏ వేడుక జరిగినా పసుపు పెట్టి నీళ్లు పోసేటప్పుడు ఇలాంటివే ఫ్లవర్స్ వేసుకుంటారు. మేము కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇలాంటిదే ఫ్లవర్స్ది తెచ్చాను. అప్పుడు ఈ డిజైన్ ఫుల్ ట్రెండ్. అంత రియల్ ఫ్లవర్ ఏం కాదు, వేరే ఫ్లవర్వే నెక్లెస్, హెయిర్ రింగ్స్ అన్నీ పెట్టి దాంతోనే రెడీ చేశాను. దీనికి నత్తు పెడితే బాగుంటుందనేసి నత్తు కూడా పెట్టాను. ఇంకా నేను మా ఆయన హారతి చేశాము. యక్షులు మా విద్యకి ముక్కు పుడక తీయడానికి రాలేదు. ఇప్పుడు రెడీమేడ్ నత్తులు వస్తాయి కదా, అదే తెచ్చి పెట్టాము. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకా హారతి చేసి దృష్టి చుక్కను కూడా పెట్టాను. నా దృష్టే తాగేలాగా ఉంది అనేసి. మాకు పుట్టిన పిల్లలు మా ముందే పెరిగి పెద్దగయ్యి వాళ్ళు కూడా ఒక బిడ్డని కంటుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది కదండి. నాకైతే అలాగే అనిపించింది. నిన్న మొన్న మా పాప పెద్దగా అయింది అనుకుంటుంటే తనకే ఒక పాప పుడుతుంది కదా అనుకున్నాము. మా అబ్బాయి, నేను, మా అమ్మాయి, మా ఆయన అందరూ ఫోటో దిగుతున్నాము. కెమెరామ్యాన్లు అయితే కూర్చోబెట్టి ఒకసారి, నించోబెట్టి ఒకసారి చాలా ఫొటోస్ దిగారు. అన్ని ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. అందరూ బంధువులు వచ్చినట్లల్లా వాళ్ళకి రిసీవ్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళొచ్చాను. ఈమె మా అత్తమ్మ, ఈమె కూడా హారతి చేస్తుంది. పెద్దల ఆశీర్వాదం పిల్లలపైన ఉండాలి కదండి. దేవుని ఆశీర్వాదం ఎంత ముఖ్యమో పెద్దల ఆశీర్వాదం కూడా అంతే ముఖ్యము. అందుకని ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఏది జరిగినా అందరి ఆశీస్సులు పిల్లల మీద ఉంటే చాలా మంచి జరుగుతుంది కదా. వీరు వాళ్ళ అబ్బాయి అంటే మా మరిది, విద్యకు చిన్నాన్న అవుతారు. వీళ్ళు కూడా హారతి చేస్తున్నారు. ఈ చిన్న పాప మా చెల్లెల కూతురు. వాళ్ళ మమ్మీ హారతి చేయాలని లేచి వస్తుంటే ఆ పాప ఏడుస్తుంది. ఈమె మా చెల్లెలు ఆశ అని, తను శంకర్ ఆమె భర్త. వీళ్ళు కూడా హారతి చేస్తున్నారు. వీళ్ళు హారతి చేస్తుంటే వాళ్ళ అబ్బాయి జీవన్ మా విద్యకి మా పిల్లలకి చాలా అలవాటు ఎక్కువ. వాళ్ళు కూడా వచ్చి నిలబడ్డాడు. ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్నాడు కదా, వాడే జీవన్. ఈమె పూర్వి, తనకు 2 పిల్లలు. ఈమె మా అత్తమ్మ అవుతుంది, అంటే మా మేనమామ పెళ్ళాము, అంటే మా అమ్మకి తమ్ముని భార్య. వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళతో కూడా హారతి చేయిస్తున్నాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నడిచింది కదా ఈ ఫంక్షను. అంతా చూపించాలంటే ఎంత పెద్ద వీడియో అవుతుంది. అందుకని నేను షార్ట్గా 15 మినిట్స్ లాగా ఒక్కొక్క వీడియో 3 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఏ వీడియో కూడా మిస్ కాకండి. చాలా వెరైటీగా హారతులు చేయించాము మేము, అన్నీ చూడండి. ఈమె మా విద్య కొలీగ్, ఆమె కూడా
హారతి చేస్తుంది. ఇది రెండో హారతి. ఫస్ట్ హారతి పసుపు కుంకుమతో డెకరేషన్ చేశారు కదా అది. ఇది రెండోది దీపాల హారతి. మూడోది వచ్చేసి గౌరీ హారతి అని ఆమె రెడీ చేసింది. అంటే అన్ని బొమ్మలు, రాణి బొమ్మలు, మహారాణి బొమ్మలు అలాగా చాలా బాగా డెకరేట్ చేసింది. దానికి తగినట్టు డ్రెస్సింగ్ చేస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాము. చూడండి, ఇప్పుడు ఇలా డ్రెస్ చేంజ్ చేసుకొచ్చాము. అక్కడ బొమ్మలు చాలా బాగా అలంకరించి పెట్టారు. దానికి తగినట్టు మా అమ్మాయి అలంకరణ కూడా ఉంటే బాగుంటుందనేసి ఈ శారీని రాణి సీర అంటారు కదా, అంటే రాణి మహారాణి శారీ అని ఆ డిజైన్లో శారీ కట్టించాను. దానికి తగినట్టు ప్లెయిన్ జ్యువెలరీ వేశాను, అంటే స్టోన్ కాదు. ఫస్ట్ దానికైతే స్టోన్ జ్యువెలరీ వేసాను కదా, రెండో దానికి ఫ్లవర్స్ది, అన్ని ఫ్లవర్స్ది ఇల్కల్ శారీ పైన వేసాం జ్యువెలరీ. ఇది మూడోది కదా, ఇది ప్లెయిన్ గోల్డ్ ఒకటే ఉంది మొత్తము. ఆ జ్యువెలరీ దీనికి సెట్ అయితే బాగుంటుందనేసి ఇలా అలంకరించాను. ఇక్కడ ఈమెకి అలంకరియాలి, అక్కడ టిఫిన్కి ఎవరు వచ్చారో ఎవరు చేశారో టిఫిన్ చేయడం చెప్పాలి, వచ్చిన వాళ్ళని వెల్కమ్ చేసుకోవాలి. మాకంతా హడావుడి అనిపించింది. వీడియోగ్రాఫర్ చూస్తే దీనికి సాంగ్ వేశారు. ఆ సాంగ్ కాపీరైట్ వస్తుందని ఉత్తమ మ్యూజిక్ పెట్టాను. ఈ వీడియో చాలా బాగా తీశారు చూడండి. మా కుషాలది నామకరణం వీడియో కూడా చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా నాకు టైం దొరికితే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. దాంతోపాటు మా అమ్మాయి పెళ్ళివి, ఎంగేజ్మెంట్వి, చిన్న అమ్మాయి పెళ్ళివి చాలా వీడియోస్ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు వీలైతే అప్పుడప్పుడు ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకుంటూ పోతాను. ఎందుకంటే అవన్నీ మెమొరీస్ కదా. ఇప్పుడు మా పెళ్ళిలో అయితే ఏ ఫోటోలు లేవు, ఏ వీడియోలు లేవు. ఇప్పుడైతే ఏ చిన్న ఫంక్షన్స్కి కూడా ఇలా వీడియోలు ఫోటోలు చూపిస్తారు. చూసారు కదండి, మామ్ టు బి, డాడ్ టు బి అని ఇవన్నీ మా అమ్మాయి రెడీ చేసింది. కమింగ్ సూన్, బేబీ గర్లా, లేకపోతే బేబీ బాయా, ఇదేదో ఇంకా ఎన్నో రాసింది. అన్నీ తనే రాసింది చూడండి. అవన్నీ స్టేజ్ పైన మెయిన్ హారతి చేశాం కదా, అప్పుడు అన్నీ చూయించాము. అంటే చిక్కీ అని, వాళ్ళ బాబాయ్ అని, గ్రాండ్ మా, గ్రాండ్ పా అని అన్నీ రాసింది. ఇవే చూడండి బొమ్మలు ఎంత బాగా డెకరేట్ చేసిందంటే సేమ్ రాణిలో మహారాణిలో కూర్చున్నారేమో. అన్ని గౌరీలు అంట ఇవి. ఇది గౌరీ పూజ హారతి అని. దీది కూడా అంతే చాలా బాగా చేసింది. దానికి తగినట్టే మా అమ్మాయి కూడా గౌరీలాగే కనిపిస్తుంది కదా. మా మహేష్ కూడా అంతే, ఇద్దరు చాలా బాగా కనిపిస్తున్నారు కదా. ఇంటికి వెళ్ళాక దృష్టి కూడా తీశాను. వీళ్ళు నాకు మరుదే అవుతారు, మంజునాథ్ అని ఆయన భార్య. వీళ్ళు కూడా హారతి చేశారు. ఈమె మా వదిన. మా అన్నయ్య కూడా హారతి చేశారు. మా అన్నయ్య ఎక్కువ ఫంక్షన్స్కి రాడు, ఈ ఫంక్షన్కి వచ్చారు కదా, వాళ్ళతో కూడా హారతి చేయించాను. ఇదో మూడో హారతి కదా, అంటే 3 డెకరేషన్లు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకా 3 వీడియోలు అప్లోడ్ చేస్తాను. అయినంత త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇంకోటి లాస్ట్ మెయిన్ హారతి ఉంటుంది కదా, అందులో ఇంకా ఏ హారతులు చేసామన్నది కూడా అందులో మీకు చూపిస్తాను. వీరు మా తమ్ముడు భార్య. వీళ్ళు కూడా హారతి చేస్తున్నారు. అందరూ ఆరతి చేశారు చూడండి. ఎంతమంది బ్లెస్సింగ్ ఉంటే అంత మంచిది కదా. వీళ్ళు ఆరతి చేస్తుంటే వెనకాల మా అమ్మాయి పీట తీస్తుంది. పీట తీస్తే పేరు చెప్పాలి కదా. మొగళ్ళ ఆరతి చేస్తే పెళ్ళాం పేరు చెప్పాలి, ఆడవాళ్ళ ఆరతి చేస్తే భర్త పేరు చెప్పాలి. అదేమంటారు కదా, భర్త పేరు నోట్లో ఉన్న సిగ్గుపడాలని. అలాగే చాలా సందడిగా ఒకరికొకరు ఒగుట్టులు వేసుకుంటూ పేర్లు చెప్పుకుంటూ చాలా బాగా ఫంక్షన్ అయితే జరిగింది. చూడండి, మా అమ్మాయి అప్పుడే ఆమె పీటగారా తీసేసుకునింది. వీళ్ళు మా మహేష్ మేనత్త కోడలు, వాళ్ళు కూడా హారతి చేశారు. వీళ్ళు మా తమ్ముడి భార్య, వీళ్ళు కూడా హారతి చేశారు. చూశారు కదండి ఎవరెవరు హారతి చేశారు. అయినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎవరైనా ఇలాగే క్రియేటివిటీగా హారతి చేసుకోవడానికి హెల్ప్ అవుతుందనేసి మీ అభిప్రాయాల్ని ఏమన్నా ఉంటే కమెంట్లో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను.